జాబిల్లి కథలు. అనగనగా ఒక పల్లెటూరు. దాని పేరు వెలిగండ్ల. ఆ ఊర్లో అందరూ కష్టపడి పనిచేసేవారు. ఒక్క వెంగళప్ప తప్ప. అతడు బద్ధకానికి నిలువుటద్దం. కనీసం తన ఇంటి పని కూడా చేయడు. పక్కూర్లో ఉన్న అతని స్నేహితుడు గురవయ్య తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు. గురవయ్య ఎన్నిసార్లు చెప్పినా వెంగళప్ప మారలేదు. ఒకరోజు ఉదయం వెంగళప్ప తన ఇంటి వరండాలో పడుకొని ఉన్నాడు. అతని కడుపులో ఆకలి కేకలు వేస్తోంది. కాని వంటింట్లోకి వెళ్లి అన్నం వండుకోడానికి కూడా బద్ధకంగా ఉంది. లేచి అడుగు తీసి అడుగు వేయడానికే అతనికొక పెద్ద యుద్ధంలా అనిపించింది. కడుపులో ఉన్న ఆకలి అతన్ని చంపేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు వెంగళప్ప తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ ఆకలికి కడుపులో కుందేళ్లు పరుగులు పెడుతున్నాయి. కాని లేచి వంట చేసుకునే శక్తి లేదు. ఈ కష్టానికి ఒక మంచి ఉపాయం కావాలి. కష్టం లేకుండా పని జరగాలి. అదే నా సిద్ధాంతం. అప్పుడే అతని భార్య శేషమ్మ అక్కడికొచ్చింది. ఆమె చేతిలో ఒక కర్రుంది. అది చూసి వెంగళప్ప మరింత బద్ధకంగా కదలకుండా పడుకున్నాడు. ఏవయోయ్, ఇంకా పడుకునే ఉన్నావు? ఉదయం అయ్యి 1 గంట అయింది. నీకాకలి వేయడం లేదా? వెళ్ళేదైనా పంచేయి, లేదా కనీసం గడ్డివాము దగ్గరకు వెళ్ళి ఏదైనా తీసుకురా. లేకపోతే ఈ కర్రతోనే నీ ఆకలి తీరుస్తాను. వెంగళప్ప లేచి కూర్చొని, ఏవే శేషమ్మ, నా గురించి నీకు తెలీదా? నేనొక పనైన తర్వాతే ఇంకో పని చేస్తాను. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. ఆకలి తీరడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెడుతున్నాను. నా బుర్రెప్పుడు విశ్రాంతి తీసుకోదు, తెలుసా? అవునవును, నీ కొత్త పద్ధతులు నాకు తెలుసులే గాని అవి కేవలం నిన్ను బద్ధకంగా ఉంచడానికి మాత్రమే. వెళ్ళో, లేచి ఏదైనా చేయి. వెంగళప్ప నిరాశపడి బయటికి వెళ్ళాడు. ఊళ్ళో అందరూ తమ పొలాల్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అతనికి ఆ దృశ్యం చూస్తే ఇంకా బద్ధకంగా అనిపించింది. అప్పుడే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను ఊరి మధ్యలో ఉన్న పాత బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడొక పెద్ద గుట్ట ఉంది. వెంగళప్ప దానిపై నిలబడి గట్టిగా అరిచాడు. ఊరి ప్రజలారా, దేవుడు నాకు ఒక అద్భుతమైన శక్తినిచ్చాడు. నేనెప్పుడైనా ఎక్కడైనా గట్టిగా అరిస్తే వర్షం వస్తుంది. నా గొంతులో మేఘాలున్నాయి. నా గొంతు నుండి వచ్చే శబ్దం పిడుగులాంటిది. అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వుకున్నారు, కొందరు నమ్మారు. అదే ఊర్లో రామారావు అనే ఒక రైతున్నాడు. రామారావు చాలా అమాయకుడు. అతను వెంగళప్ప మాటలు నమ్మాడు. వెంగళప్ప, నిజంగానేనా? నిజంగానే నీకా శక్తుందా? నాకు సహాయం చేయగలవా? నా పొలం చాలా ఎండిపోయింది. అది చూస్తే నా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. అవును, కాని ఇది మామూలు శక్తి కాదు. నేనొక్కసారి గట్టిగా అరిస్తే 100 ఎకరాల పొలాలకు సరిపడా వర్షం కురుస్తుంది. దీనికొక నియమం ఉంది. నేను కేవలం కష్టపడి పనిచేసే వారికి మాత్రమే సహాయం చేస్తాను. నువ్వు నాతో నా ఇంటికొచ్చి నాకు భోజనం పెట్టి నా పని చేస్తే నేను నీ పొలంపై వర్షం కురిపిస్తాను. గుర్తుంచుకో, ఇది కేవలం కష్టపడి పనిచేసే వారి కోసం మాత్రమే. రామారావు వెంటనే వెంగళప్పని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని కడుపు నిండా భోజనం పెట్టాడు. వెంగళప్ప ఆ రోజు హాయిగా తిని పడుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం వెంగళప్ప రామారావు ఇంటి నుంచి బయలుదేరాడు. వెంగళప్ప, నువ్వింకా ఎందుకు ఆగావు? వెళ్ళి వర్షం కురిపించు. నా పొలం ఎండిపోతోంది. ఇంకా సమయం రాలేదు. నేను కష్టపడి పనిచేసే వారి పొలాలపై మాత్రమే వర్షం కురిపిస్తాను. నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్ళి పనిచేయలేదు. నువ్వు కష్టపడి పనిచేస్తే నేను వర్షం కురిపిస్తాను. నేనొచ్చి వర్షం కురిపిస్తే అది మాయ అవుతుంది. నువ్వు కష్టపడితేనే ఆ వర్షం ఫలిస్తుంది. రామారావు వెంటనే తన ఇంటికెళ్లి పనిచేయడం మొదలుపెట్టాడు. వెంగళప్ప తన ఇంటికి వెళ్లి మరోసారి హాయిగా నిద్రపోయాడు. వెంగళప్ప మోసం గురించి గురవయ్యకి తెలిసింది. గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. వెంగళప్ప, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. కానీ నీ మోసం ఎక్కువ రోజులుండదు. ప్రజలు కష్టపడి పనిచేస్తున్నారు. నువ్వు వారిని మోసం చేస్తున్నావు. ఇది సరైంది కాదు. వారికి కష్టం విలువ తెలుసు. వెంగళప్ప నవ్వుతూ, గురవయ్య, నేనేమీ మోసం చేయడం లేదు. నేను వారికి ఒక పాఠం నేర్పుతున్నాను. కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కుతుందని వారు తెలుసుకోవాలని నేనలా చేశాను. గురవయ్య నవ్వాడు. అతను వెంగళప్పని వెక్కిరించాడు. 1 వారం తర్వాత వెంగళప్ప మళ్లీ తన ఆకలిని తీర్చుకోవడానికి బయలుదేరాడు.
అతను ఊరి చివరికెళ్ళి ఒక పెద్ద పొలంలో కూర్చున్నాడు. ఆ పొలంలో ఒక కుందేలు కనిపించింది. వెంగళప్ప దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. కాని అది ఒక పెద్ద పచ్చికలో దాక్కుంది. అప్పుడు వెంగళప్ప తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ కుందేలెంత బావుందో! దీన్ని పట్టుకుంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. కష్టం లేకుండా ఆహారం సంపాదించవచ్చు. వెంగళప్ప కుందేల్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని అది చాలా వేగంగా పరిగెత్తింది. వెంగళప్ప దాని వెనక పరిగెత్తాడు. కుందేలొక పెద్ద పొలంలోకి దూరింది. వెంగళప్ప దాని వెనక వెళ్లి ఒక పెద్ద గుంటలో పడ్డాడు. అతనికి గాయాలయ్యాయి. కుందేలు వెంగళప్పని వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది. వెంగళప్ప చాలా బాధపడ్డాడు. ఆహా, ఈ కుందేలు చాలా తెలివైంది. నన్ను మోసం చేసింది. వెంగళప్ప ఇంటికి తిరిగొచ్చాడు. శేషమ్మ అతన్ని చూసి నవ్వింది. శేషమ్మ అతని గాయాలకు మందు పెట్టింది. ఏమయ్యోయ్, కష్టం లేకుండా ఫలితం రాదు. నీ బద్ధకం నీకీ శిక్షనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత వెంగళప్ప మళ్లీ తన బద్ధకాన్ని కొనసాగించాడు. కాని అతను ఆహారం కోసం ఆలోచించాడు. అప్పుడే అతనికి ఒక కొత్త ఆలోచనొచ్చింది. ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టుకి చాలా పళ్ళుంటాయి. వెంగళప్ప ఆ పండ్లను కోసుకోవాలనుకున్నాడు. కాని చెట్టెక్కడానికి అతనికి బద్ధకంగా ఉంది. ఈ పండ్లను కోసుకోవడానికి చెట్టెక్కాలంటే చాలా కష్టపడాలి. దీనికొక మంచి పద్ధతి కావాలి. మ్మ్, మ్మ్, ఆ అతనొక పెద్ద కర్రను తీసుకున్నాడు. దాని చివర ఒక తాడుని కట్టాడు. ఆ తాడు చివర ఒక పెద్ద గుడ్డని కట్టాడు. అతను ఆ కర్రను చెట్లపైన పండ్లు ఉన్న చోటుకి పెట్టి దాన్ని గట్టిగా కదిలించాడు. పళ్ళు కింద పడ్డాయి. వెంగళప్ప సంతోషించాడు. ఆహా, ఈ పద్ధతి చాలా సులభం. నేను చాలా తెలివైనవాణ్ణి. వెంగళప్ప పండ్లను కోసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అతను హాయిగా తిన్నాడు. గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చాడు. వెంగళప్ప, నువ్వీ పండ్లను ఎలా తెచ్చావు? చెట్టెక్కకుండానేనా? అవును గురువయ్యా, నేనొక కొత్త పద్ధతిని కనిపెట్టాను. అది చాలా సులభం. నువ్వు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే నీక్కూడా పళ్ళు దొరుకుతాయి. గురవయ్య నవ్వాడు. అతనికి వెంగళప్ప మోసం గురించి తెలుసు. వెంగళప్ప, నువ్వా పళ్ళని దొంగిలించావు. దొంగతనం చేస్తే ఫలితం దొరకదు. నువ్వు మోసం చేస్తున్నావు. అది సరైంది కాదు. నేనేమీ మోసం చేయడం లేదు. నేను నా తెలివిని ఉపయోగించుకుంటున్నాను. గురవయ్య అతన్ని వెక్కిరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వెంగళప్ప మళ్లీ పళ్లను కోసుకోవాలనుకున్నాడు. కాని ఈసారతను ఒక కొత్త సవాల్ని ఎదుర్కొన్నాడు. ఒక కోతి ఆ చెట్టు మీదుంది. వెంగళప్ప దాన్ని చూసి భయపడ్డాడు. ఈ కోతినెలా తరిమేయాలి? దీన్ని తరిమేయడానికి ఒక మంచి పద్ధతి కావాలి. అతనొక పెద్ద బండరాయిని తీసుకున్నాడు. దాన్ని కోతి మీదకి విసిరాడు. కోతి భయపడి పారిపోయింది. వెంగళప్ప సంతోషించాడు. అతను పండ్లను కోసుకోవాలనుకున్నాడు. అప్పుడే ఆ కోతి తన స్నేహితులతో తిరిగొచ్చింది. అవి వెంగళప్పను చూసి నవ్వాయి. అయ్యో, ఈ కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయే. ఇవి నా కష్టాన్ని చూసి నవ్వుతున్నాయి. వెంగళప్ప కోతుల్ని తరిమేయడానికి ప్రయత్నించాడు. కాని అవి చాలా వేగంగా పరిగెత్తాయి. వెంగళప్ప వాటి వెనుక పరిగెత్తి ఒక పెద్ద గడ్డివాములో పడ్డాడు. అతనికి గాయాలయ్యాయి. కోతులు అతన్ని వెక్కిరిస్తూ వెళ్ళిపోయాయి. ఆహా, ఈ కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. నన్ను మోసం చేశాయి. వెంగళప్ప ఇంటికి తిరిగొచ్చాడు. శేషమ్మ అతన్ని చూసి నవ్వింది. శేషమ్మ అతని గాయాలకు మందు పెట్టింది. ఏవయోయ్, కష్టం లేకుండా ఫలితం రాదని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవా? నీ బద్ధకమే నీకీ శిక్షను వేసింది. నువ్వు నీ పనిని నిజాయితీగా చేస్తేనే నీకు విజయం దొరుకుతుంది. వెంగళప్పకు తన తప్పర్థమైంది. అతడు శేషమ్మ మాటల్ని విన్నాడు. తన తప్పుని ఒప్పుకున్నాడు. వెంగళప్ప మరుసటి రోజు ఉదయం లేచి తన పొలంలోకి వెళ్లాడు. అతను కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను పొలాన్ని దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులని నిజాయితీగా కష్టపడి చేశాడు. అతని చేతులకు బొబ్బలొచ్చాయి. కాని అతను వాటిని లెక్క చేయలేదు. ఒకరోజు గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చాడు. వెంగళప్ప, నువ్వు మారినట్టున్నావు. నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు. నేను నీకు సహాయం చేయగలనా? వద్దు గురవయ్యా, నేనీ పనిని ఒంటరిగా చేయగలను. నా కష్టం విలువైంది. నేను దాన్ని ఉచితంగా పొందలేను. గురవయ్య నవ్వాడు. అతనికి వెంగళప్పలో మార్పును చూసి చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని నెలల తర్వాత వెంగళప్ప పొలంలో పంట పండింది. అది చాలా పచ్చగా ఏపుగా పెరిగింది. పంట దిగుబడి ఊర్లో ఇతర పొలాల కంటే చాలా ఎక్కువగా ఉంది.
వెంగళప్ప సంతోషించాడు. అతను తన కష్టానికి దక్కిన ప్రతిఫలాన్ని చూసి గర్వపడ్డాడు. ఒకరోజు సభలో వెంగళప్ప ఇలా మాట్లాడాడు. అన్నలారా, నేను కష్టపడకుండా ఫలితం కోసం వెతికినప్పుడు నేను పడిన కష్టాలు, అనుభవించిన శిక్షలు, నా బద్ధకం వల్ల నేను పడిన బాధలు ఇవన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నేను కష్టపడి పనిచేయడం వల్లనే నాకు విజయం దక్కింది. గ్రామస్తులందరూ వెంగళప్ప మాటలకి చప్పట్లు కొట్టారు. అందరూ వెంగళప్పని అనుసరించడం మొదలుపెట్టారు. వెంగళప్ప తన కష్టాన్ని, తన నిజాయితీని ఉపయోగించి తన ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడితేనే నిజమైన విజయం. గోపాలపురంలో వెంకాయమ్మ, అప్పారావు అనే దంపతులకు ప్రసాద్ అని ఒక 15 ఏళ్ల కొడుకున్నాడు. వీరి కుటుంబం ఆ ఊర్లోని అతి పెద్ద దరిద్రపు పిసినిగొట్టు కుటుంబం. ఊర్లో ఎక్కడ భోజనాలు జరుగుతున్నాయి, ఏ గుళ్ళో ఎక్కడ అన్నదానాలు జరుగుతున్నాయో ముందుగా తెలుసుకుని అక్కడికి వెళ్లి భోజనాలు చేసి కడుపు నింపుకుంటారు. వీరికి తాతలు సంపాదించిన ఆస్తి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు. చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ముష్టివార్లాగా వారి జీవనం సాగిస్తారు. వీటన్నింటికీ గల కారణం డబ్బు ఖర్చు పెట్టకూడదు అనే పిసినారితనం. ఒకరోజు వీరికి వారి బంధువుల దగ్గర్నుంచి పెళ్లికి రమ్మని కబురు వస్తుంది. కుటుంబం మొత్తం ఆ రోజు హుందాగా తయారై పెళ్లికి వెళ్తారు. అక్కడ వారి బంధుగణం మొత్తం ఎదురు పడతారు. అందర్నీ పలకరిస్తూ ఉంటారు. వారిలో అప్పారావు చెల్లెలు శాంతి వచ్చి అప్పారావుని, వెంకాయమ్మని పలకరిస్తుంది. అన్నయ్య, బావున్నారా? చాలా కాలమైందన్నయ్య మిమ్మల్ని చూసి. వదినా, ఎలా ఉన్నారు? ఏం బావుండడంలేమ్మా. మీ అన్నయ్యకేమో అరగని జబ్బు, నా కొడుక్కేమో ఆకలి జబ్బు, నాకేమో ఓర్వలేని జబ్బు. ఇన్ని జబ్బులు పెట్టుకుని ఏం బావుంటాన్లే. భలేదాని వదినా, ఇంకా నీ చమత్కారం పోలేదు. అవును, మీకొక అబ్బాయి ఉన్నాడు కదా, ప్రసాదు. ఏడి, వాణ్ణి తీసుకురాలేదా? ఇక్కడే ఎక్కడో ఉంటాడమ్మా. అదిగో ఆ భోజనాల దగ్గర తింటున్నాడే, వాడే నా కొడుకు. ఏంటి, వాడే మన ప్రసాదా? ఇందాకట్నుంచి ఎవరో అడుక్కు తినేవాడు మన భోజనాల్లోకి వచ్చాడని అందరూ అంటున్నారు. వాడు చూడ్డానికి దాదాపు అలానే ఉంటాడు. కొక్కుర్తి నా కొడుకు. అవును, వాడికన్నీ మీ అన్నయ్య బుద్ధులే వచ్చాయి. ఈలోపు ప్రసాదం తింటూ కంచం పట్టుకొని వీళ్ల దగ్గరకొస్తాడు. నాన్నా, భోజనాలు బేషుగ్గా ఉన్నాయి, త్వరగా వెళ్ళి తిను, లేకపోతే అయిపోతాయి. మళ్ళీ దొరకలేదని ఏడుస్తావు. నోరు ముయ్యరా వెధవా, ముందు వెనక చూసుకొని మాట్లాడు. ఇదిగో, ఈవిడ మీ అత్తయ్య శాంతి, నిన్ను పలకరించడానికొచ్చింది. అత్తయ్య, మిమ్మల్ని ఎప్పుడూ మా ఇంటి దగ్గర చూడలేదే, మీరెప్పుడూ మా ఇంటికి రారా? ఎందుకు రాన్రా, మీ నాన్న కూడా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే వద్దామని ఎదురు చూస్తూ ఉన్నాం. మీ నాన్నకి నువ్వొక్కడివే కొడుకువి. నువ్వు ఆడపిల్లవైనా బావుండేది. ఏదో ఒక కార్యక్రమం పేరుతో మీ ఇంటికొచ్చేవాళ్ళం. ఇక మీ ఇంట్లో జరిగే శుభకార్యం నీ పెళ్ళే. ఇకొస్తే నీ పెళ్లికే రావాలి. మరి మా ఇంటికి రావాలంటే పెళ్లికే రావాలా? అన్నయ్యని చూడాలనిపిస్తే రావచ్చుగా శాంతి. నీకు తెలుసు కదన్నయ్యా, నాకిద్దరూ కూతుళ్ళు. నేనింటి దగ్గర లేకపోతే వాళ్ళు అస్సలు మాట వినరు. ఇంట్లో పనంతా నేనే చూసుకోవాలి. ఏదో ఒకరోజు చూసుకుని వస్తానులే అన్నయ్య. మరి నీ కూతుళ్ళని మాకు చూపించవా శాంతి? శాంతి తన కూతుళ్ళని అక్కడికి పిలుస్తుంది. సుమారమ్మ ఇద్దరూ అక్కడికొస్తారు. ఇదిగో అన్నయ్య, నా కూతుర్లు, పెద్దది సుమ, రెండోది రమ అని తన కూతుళ్ళని అప్పారావు కుటుంబానికి పరిచయం చేస్తుంది. శాంతి, నీ కూతుళ్ళు పెళ్ళిడికొచ్చారే. నా కొడుకు చిన్నవాడైపోయాడు కాని, లేకపోతే నీ కూతుళ్లలో ఒకరిని నా కోడల్ని చేసుకునేవాణ్ణి. శాంతి, నీ కూతుళ్ళని కొద్ది రోజులు మా ఇంటికి పంపొచ్చు కదా. మేనమామ ఇంటికి మేనకోడళ్ళు రాకూడదా ఏంటి? అదేం లేదొదినా. ప్రస్తుతం వీళ్ళు చదువుకుంటున్నారు. కొద్ది రోజుల్లో వీరికి సెలవులిస్తారు. ఆ సమయంలో పంపిస్తాన్లే. సుమారమ్మ, శాంతి, అప్పారావు కుటుంబం కాసేపు మాట్లాడుకుని కార్యక్రమం ముగియగానే ఎవరూళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత సుమకి, రమకి సెలవులిస్తారు. శాంతి వాళ్ళని అప్పారావు ఇంటికి పంపిస్తుంది. వాళ్ళూళ్ళోకి రాగానే అప్పారావు ఇల్లు ఎక్కడో తెలియక ఒక గుడి దగ్గర నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటారు. ఇంతలో అటుగా ఒక వ్యక్తి వస్తూ ఉండగా
అతన్నాపి, ఏవండి, ఇక్కడ అప్పారావు గారి ఇల్లెక్కడా? అప్పారావు ఇల్లా? ఎందుకు? మేం అప్పారావు గారి మేనకోడళ్ళం. వారిని చూడ్డానికి ఇక్కడికొచ్చాము. వాళ్ళిల్లెక్కడో తెలియక వెతుకుతున్నామండి. చూడండి, మిమ్మల్ని చూస్తే బాగా ఉన్నత కుటుంబంలో పెరిగిన అమ్మాయిల్లా ఉన్నారు. అప్పారావు ఒట్టి పిసినిగొట్టు వెధవా. కడుపుకి తినడానికి కూడా రూపాయి ఖర్చు చేయడు. ఇక్కడే ఎక్కడో ప్రసాదాలు పెడుతూ ఉంటే కుటుంబం మొత్తం కట్టగట్టుకుని వెళ్ళి తినేసిపోతారు. వారికెన్ని ఆస్తిపాస్తులున్నా చిరిగిన గుడ్డలు కట్టుకొని ముష్టి వాళ్లకన్నా దారుణంగా ఉంటారు. మనం ఎవరమైనా వాళ్ళకి నీతులు చెబుదాం అనుకుంటే వాళ్ళు బూతులు తిట్టిపోస్తారు. ఆ వెధవ గురించి నన్ను అడక్కండి. అతని మాటలు విన్న రమాసుమ ఆశ్చర్యపోతారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో గుడి దగ్గర ప్రసాదాన్ని తింటూ వస్తూ ఉంటాడు. సుమారమ్మ అతన్నాపి, ఏవండి, ఇక్కడ అప్పారావు గారి ఇల్లెక్కడా అని అడుగుతుంది. రమ అతన్ని దీర్ఘంగా చూసి, అక్కా, ఇతనే మన అప్పారావు మావయ్య. మావయ్య, ఏంటి మీరిలా ఉన్నారు? ఏమైంది మీకు? ఈ చిరిగిపోయిన బట్టలేసుకుని గుడి దగ్గర ప్రసాదాలు తింటున్నారేంటి? మీరు శాంతి కూతుర్లు కదూ? అవును మావయ్య, మీరే కదా మమ్మల్ని కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండడానికి రమ్మని పిలిచారు. మాకు సెలవులిచ్చారు మావయ్య. అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని పంపించింది. ఓహో, అలాగా. సరే, చూశారుగా, ఇక వెళ్ళండి. అదేంటి మావయ్య అలా అంటున్నారు? అత్తయ్యని ప్రసాద్ని కూడా పలకరించి కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళ్తాం. అంతేనా? తప్పదా? సరే, పదండి, ఇంటికి వెళ్దాం. అప్పారావు సుమని రమని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటి దగ్గర వెంకాయమ్మ ప్రసాద్ చిరిగిన గుడ్డలతో చిరాకు మొహాలతో కనిపిస్తారు. వాళ్ళని చూడగానే రమ ఇలా అంటుంది, అక్క అక్క, వీళ్ళేంటే ఇలా ఉన్నారు? వీళ్ళకేమైంది? మనం వీళ్ళని అక్కడ చూసినప్పుడు బాగానే ఉన్నారుగా, ఇక్కడేంటి ఇలా ఉన్నారు? నాకు అదే అర్థం కావడం లేదే. మనం చూసినప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి తినడానికి కూడా తిండి సరిగ్గా లేనట్టుంది. వెంకాయమ్మ అప్పారావుతో ఇలా అంటుంది, ఏంటండి వీళ్ళని మనింటికి తీసుకొచ్చారు? నువ్వేగా కొద్ది రోజులు మా ఇంట్లో ఉందురు రండి అని పిలిచావు, అందుకే వచ్చారు. నేనేదో మాట వరుసకి రమ్మని పిలిస్తే వీళ్ళు నిజంగానే వచ్చేశారు. ఇంతలో రమ కలగజేసుకుని, అత్తయ్య, మావయ్య, ఏంటి మీరిలా ఉన్నారు? ఏవైంది మీకు? అమ్మారమ్మా, మేం ఊర్లో ఇలాగే ఉంటామమ్మా. ఏదైనా శుభకార్యాలకు వెళ్తే మాత్రమే మంచి బట్టలు కట్టుకుంటాం. ఊర్లో ఉన్నప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే పాడైపోతాయి కదా అని వెకిల్ నవ్వు నవ్వుతాడు. నాన్న, నేను గుడి దగ్గరికెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటాను అని ప్రసాద్ గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు సుమరమ్మతో, రమా, గుడి దగ్గర అతను చెప్పింది ఎవరి గురించో కాదే, మన మావయ్య గురించే. చూస్తుంటే తెలియడం లేదు. అవునక్క, వీళ్ళ బాలకం చూస్తుంటే అలాగే ఉంది. వీళ్లే సరిగ్గా తినకపోతే మనకేం పెడతారు? ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. అమ్మాయి, అలా బయటే ఉండిపోయారేంటి? లోపలికి రండి అని వెంకాయమ్మ అప్పారావు సుమారమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి ఇంట్లో భోజనానికి కూర్చున్న తర్వాత వెంకాయమ్మ సుమారమలకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. వెంకాయమ్మ భోజనం తక్కువగా వడ్డిస్తుంది. ప్రసాదు, మీ అమ్మ భోజనం కూడా ప్రసాదంలా పెట్టిందేంట్రా? రాత్రి పూట భోజనం ఎక్కువగా తింటే కొవ్వు పట్టేస్తుంది వదినా. మరీ ఇంత తక్కువగా తింటే నీరసం వస్తుందేమోరా. సుమ వైపు తిరిగి రమ ఇలా అంటుంది, అక్క, వీళ్ళింటికొచ్చిన అతిథులకు కూడా భోజనాలు పెట్టనంత పిసినారు వాళ్లే. ఇక్కడ మనం ఎలా ఉంటాం? ఈ పూటకి ఎలాగోలా సరిపెట్టుకుని రేపు మన ఇంటికి వెళ్ళిపోదామే అని చాలని భోజనం చేసి పడుకోడానికి వెళ్తూ ఉండగా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఫోటో కనిపిస్తుంది. ఫోటో చూసి వెళ్ళి పడుకుంటారు. పడుకొని, రమా, వీళ్ళింత ఆస్తి ఉంచుకొని కూడా ఇలా తిండికి కూడా ఖర్చు పెట్టకుండా బ్రతకడం చాలా బాధాకరంగా ఉంది. పాపం, ఆ ప్రసాద్ని చూసావా? ఆకలికి ఆవురావురమంటూ ఉన్నాడు. అవునక్క, మరీ ఇంత పిసినార్తనం పనికిరాదు. వీళ్ళకి సరైన బుద్ధి చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే మావయ్యలాగే ప్రసాద్ కూడా తయారవుతాడక్కా. సరేనే, మరేం చేద్దాం?
ఆ, వీళ్ళింట్లో అమ్మమ్మ ఫోటో ఉంది కదా. అమ్మమ్మ చనిపోయి చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు అమ్మమ్మ వీళ్ళ ఇంట్లోకి వస్తుంది. చనిపోయిన అమ్మమ్మ ఎలా వస్తుందే? అక్కా, నీకింకా అర్థం కాలేదా? ఓహో, అలానా అనుకుంటూ ఇద్దరూ సైగలు చేసుకుంటూ పడుకుంటారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో రమ దయ్యం పట్టినట్టుగా పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ఇంట్లో గోల చేస్తుంది. అందరూ నిద్రలేచి రమ ప్రవర్తన చూసి భయపడతారు. సుమా, మీ చెల్లికి ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తోంది? చెల్లికి అప్పుడప్పుడు అమ్మమ్మ దయ్యం పడుతుంది. ఏంటి, మా అత్త దయ్యంగా మారి మీ చెల్లికి పడుతుందా? అవునత్తయ్య, అప్పుడప్పుడు అమ్మమ్మ దయ్యం చెల్లి మీదకొచ్చి తనకి నచ్చని విషయాలు చేయొద్దని చెప్పి వెళ్తుంది. అసలు ఈరోజు మీ ఇంటికి రావడానికి కారణం కూడా అమ్మమ్మ దయ్యమే. అంటే మా అమ్మ నాకేదో చెప్పాలనుకుంటుందా? ఆ, ఆ, అమ్మా అమ్మా, చెప్పమ్మా, ఏం కావాలో చెప్పమ్మా. అప్పుడు రమ కోపంగా ఊగుతూ, రే అప్పారావు, నా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత ఒక్కసారి కూడా దాన్ని పుట్టింటికి రానివ్వలేదు. నీకు నీ పెళ్ళానికి ఉన్న పిసినారితనం వల్ల నా మనవడికి సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. ముందు మీరు మీకున్న పిసినారి బుద్ధిని వదిలిపెట్టి గౌరవంగా బ్రతకండ్రా, లేకపోతే నేనస్సలు ఊరుకోను. ఊరుకోను. అయ్యో, ఇదంతా నమ్మేలా లేదండి. అత్తమ్మేంటి ఇలా దయ్యమై రావడమేంటి? అలా అనేసరికి రమ వెంకాయమ్మని లాగిపెట్టి చెంప మీద గట్టిగా కొడుతుంది. దెబ్బ కళ్ళు బైర్లు కమ్మి వెంకాయమ్మ 2 చేతులు ఎత్తి దండం పెడుతూ, అమ్మనా అత్తమ్మ, ఎంత గట్టి దెబ్బ కొట్టావంటే అది నువ్వే. అప్పుడెప్పుడో ఒకసారి ఇలాగే కొట్టావు, మళ్ళీ ఇప్పుడు అదే దెబ్బ రుచి చూపించావు. నీకు దండం పెడతా అత్త, దండం పెడతాను. నువ్వు చెప్పిన మాట వింటాను. నన్ను కొట్టద్దత్తా, కొట్టద్దు. వెంకాయమ్మను చూసి ప్రసాద్ నవ్వుకుంటూ, దెబ్బకు మా అమ్మకు వాళ్ళ అత్తమ్మ గుర్తొచ్చింది. అమ్మా, తప్పైపోయిందమ్మా. ఇక మీదట నువ్వు చెప్పినట్టుగానే వింటాం. చెల్లిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. నలుగురిలో గౌరవంగా బ్రతుకుతాం. అమ్మమ్మ, అత్తయ్య మావయ్య నువ్వు చెప్పినట్టుగానే వింటారంట. ఇక నువ్వు శాంతించు. వీళ్లకున్న పిసినారితనమంత తొందరగా పోదే. నేను బతికున్నంత కాలం వీళ్ల పిసినారితనాన్ని పోగొట్టడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ వీళ్ళు మారలేదు. ఇప్పుడు కూడా అంత తేలిగ్గా వీళ్ళు మారరు. అప్పారావు, రేయ్, ఒకసారి నా దగ్గరికి రా అని అప్పారావుని దగ్గరికి పిలిచి 2 చెంపలు గట్టిగా వాయిస్తుంది. దెబ్బకి అప్పారావు అరుపులు కేకలు పెడుతూ రమ కాళ్ళకి దండం పెడతాడు. అమ్మా అమ్మా అమ్మా, నాకు బుద్ధొచ్చిందే. ఇక మీదట నువ్వు చెప్పినట్టుగానే వింటాను. శాంతించమ్మా, శాంతించు, శాంతించు తల్లి అంటూ అప్పారావు ప్రాధేయపడతాడు. రమ శాంతించి, రే అప్పారావు, నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. నీ కడుపున పుట్టింది సాక్షాత్తు మీ నాన్న. వాణ్ణి చక్కగా చూసుకోరా. తిండి కోసం ఇబ్బంది పెట్టకుండా చూసుకో. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీకు 2 నీ దగ్గరకొస్తుంది. ఇక మీదట అందరూ కలిసి సుఖంగా జీవించండి అని చెప్పి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం సుమారమ ఆడిన నాటకం ఫలించిందా లేదా అని బయటికొచ్చి చూస్తారు. వీళ్ళొచ్చి చూసేసరికి వెంకాయమ్మ, అప్పారావు, ప్రసాద్ మంచి బట్టలు కట్టుకొని ఇంట్లోనే భోజనం చేస్తూ కనిపిస్తారు. వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరకొస్తారు. మేనకోడళ్ళు, రండమ్మా రండి, మనందరం కలిసి భోంచేద్దాం. సుమారమ ఆశ్చర్యపోతారు. వచ్చి వీళ్ళు కూడా భోజనం దగ్గర కూర్చుంటారు. పళ్ళె నిండా భోజనం పెట్టి వెంకాయమ్మ వీళ్ళకందిస్తుంది. వాళ్లలో వచ్చిన మార్పుకి సుమారమ్మ ఎంతో సంతోషపడతారు. భోజనం చేసి వాళ్ళింటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో సుమ ఇలా అంటుంది. రమా, రాత్రి నువ్వు అమ్మమ్మలా నటించావు కదా, అసలు అప్పారావు మామయ్యకి పుట్టింది తాత అని ఎలా చెప్పగలిగావే? వాళ్లని మార్చడానికి అమ్మమ్మ నానా ప్రయత్నాలు చేసిందన్న సంగతి నీకెలా తెలుసు? ఓ అదా అక్క, అమ్మ తన చిన్నప్పటి విషయాల గురించి నాకు ప్రతిరోజు చెప్తూ ఉండేది. అమ్మమ్మకు మావయ్య అంటే చాలా ఇష్టమని, తనకున్న పిసినారు బుద్ధిని పోగొట్టేందుకు
చాలా ప్రయత్నాలు చేసిందని అమ్మ నాకు చాలాసార్లు చెప్పిందే. అదే విషయం నేను రాత్రి చెప్పాను. ఏమైతేనే మావయ్య వాళ్ళ కుటుంబం ఇప్పుడు సంతోషంగా మారింది. మనం ఇక మీదట అప్పుడప్పుడు మావయ్య వాళ్ళింటికి రావచ్చు అని అనుకుంటూ అక్కా చెల్లెళ్ళు నడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిపోతారు.